ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. ఇవాళ ఇతను కష్టపడి ఈ పంటలు పండిస్తే ఆ సేంద్రియ పంట పండించడానికి కషాయాలు సోదరుడు తీగల సైదుబాబు ఎలా చేశాడనేది అది కూడా చెప్తాడు. ఇప్పుడు మనం ఏదైనా రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేయండి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాం, ఏదైనా పురుగు కానీ చీడపీడలు కానీ వచ్చినప్పుడు వాటి అది నొక్కాలి వ్యవసాయం చేయండి అంటే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం పర్లేదు, రేపొద్దున ఏదైనా చీడపీడలు పురుగులు వచ్చినప్పుడు వాటి నివారణకు కావాల్సిన కషాయాలు ద్రావణాలు మాకు ఎలా అందిస్తారని చెప్పేసి ప్రశ్న రైతుల్లో మెలుగుతుంది. అయితే ఈ కషాయాలు ద్రావణాలు చేయాలి అంటే వాటికి మినిమం 21 రోజులు 15 రోజులు అని చెప్పేసి అలా టైం ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రైతులందరికీ ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే వాళ్ళకి సరైన అందుబాటులో కషాయాలు ద్రావణాలు ఉండాలని చెప్పేసి బయో రీసెర్చ్ ఇన్పుట్ అనే సెంటర్ను ఏర్పాటు చేసింది. దానికి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చింది. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నారో వాళ్ళకి కొన్ని సెంటర్లలో 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఈ 4 రోజుల్లో ఏ పురుగుకి ఏ నివారణ వాడాలి, చీడపీడలకి ఏం వాడాలి, మొక్క పెరుగుదలకి ఏం వాడాలి అనేది 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ కషాయాలు ద్రావణాలు చేసి ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి గ్రామంలోనూ 4-5 బీఆర్సీ సెంటర్లను ఏర్పాటు చేయించింది. అట్లాగే ఈ బీఆర్సీ సెంటర్లకు కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ₹1,00,000 ఇన్పుట్ సౌకర్యం ఇస్తుంది. అంటే దానికి వడ్డీ కట్టే పని లేదు. మనం కషాయాలు ద్రావణాలు చేసుకోవాలంటే రైతులకు పెట్టుబడిగా కూడా ఇస్తుంది. ఈ విధంగా కూడా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు కావాల్సిన కషాయాలు ద్రావణాలు ఎవరైనా సరే సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని సమర్పిస్తే వాళ్ళకు వచ్చిన నివారణకు వెంటనే కషాయాల ద్రావణాలు కూడా అందజేస్తుంది అనమాట. సో దీనివల్ల ప్రజలకు కూడా తొందరలో మనం ఏ కెమికల్ షాప్కి వెళ్ళి పురుగు మందు కావాలని ఎలాగైతే తెచ్చుకుంటామో మనం అదేవిధంగా ఈ రైతు సేవా కేంద్రంకి వెళ్ళి సమీపంలో ఉన్న బీఆర్సీ సెంటర్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన కషాయాలు ద్రావణాలు గ్రోత్ ప్రమోటర్లు తీసుకొచ్చుకొని సకాలంలో కొట్టడం వల్ల మనకి దిగుబడి కూడా పెరుగుతుంది. అంటే పురుగు నివారణ కూడా తక్కువ సమయంలో మనం నివారించవచ్చు, దిగుబడి తగ్గుతుంది. అయితే ఏ రైతైనా మొదటి సంవత్సరం వేయగానే నేను ప్రకృతి వ్యవసాయం చేశాను నాకు లాభం రాలేదు, 2వ సంవత్సరం చేశాను నాకు లాభం రాలేదని మాత్రం ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి కెమికల్ చేసాం మనకు కావాల్సిన కార్బన్ భూమిలో చాలా అడుగుపోయింది. ఇంతకుముందు మనం ప్రకృతి వ్యవసాయం మన తాతలు చేస్తున్నప్పుడు మన భూమిలో ఉన్న కర్బన శాతం 1.6 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మన భూమిలో 0.5 ఉంది. అంటే 1.1 పెరిగిపోయింది. మరి ఇన్ని సంవత్సరాలు మన కెమికల్ వ్యవసాయం చేసిన పోయిన కర్బన శాతం పైకి రావాలి అంటే మన పొలంలో పెరగాలంటే కనీసం 2-3 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం చేసి దానికి భూమి అలవాటు పడాలి. లోపల ఉన్న సూక్ష్మజీవులు 12 అడుగులు 15 అడుగులు ఉన్నాయి, వాటిని కూడా పైకి తీసుకురావాలి. అలా చేయాలి అంటే మొదటి 2 సంవత్సరాలు మాత్రం దిగుబడి రాదు. తర్వాత 3వ సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది. ఆ తర్వాత 4వ సంవత్సరం ఇంకా దిగుబడి వస్తుంది. మామూలుగా జనరల్గా మనం ఒక వరి తీసుకున్నాం, ఎకరానికి 35 బస్తాలు 40 బస్తాలు కెమికల్ ద్వారా పండిస్తారు. కానీ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల 20 బస్తాలే ఉండదు. కానీ 20 బస్తాలు పండిన 50 కేజీల బస్తా 5,000 అమ్ముతారు. ఇదే 50 కేజీల బస్తా కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల 2,500. అప్పుడు దాని రేటే దీనికి వస్తుంది. కానీ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఏంటి, మనకు ఆరోగ్యం బాగుంటుంది. మన భావి తరాలకు ఏదైనా మనం ఇవ్వగలమో అనుకుంటే అది ఆస్తిపాస్తులు కాదు, నేల తల్లిని మనం ఇవ్వగలం. మన పూర్వీకులు ఏ నేల తల్లిని అయితే మనకు ఇచ్చారో అదే నేల తల్లిని మన భావి తరాలకు కూడా మనం ఇస్తాం. ఇదే మనకు వాళ్ళు ఇచ్చేది. ఈ అవకాశం ఇచ్చిన ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు. 2 విషయాలు తీసినాయి. చూడండి, రైతు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకొని కార్బన్ శాతాన్ని సూక్ష్మజీవుల గురించి సైదాబాబు చింతలపూడి గ్రామం ఇవాళ ఎన్నేళ్ళ నుంచి దీంట్లో నీకు ఎకరానికి ఇచ్చేదాని వల్ల నీవు సంవత్సరం ఎంత సంపాదించుకుంటున్నావు అని చెప్పాలి. సంవత్సరానికి వ్యవసాయం ద్వారా 1,00,000 నుంచి 2 లక్షలు సంపాదిస్తున్నాను. ఈ కషాయాల ద్రావణాల ద్వారా అయితే 2 లక్షలు సంపాదిస్తున్నాను. వెరీ గుడ్. అక్కడ సేంద్రియ రైతు పండించే రైతు ఎకరానికి ₹1,00,000 సంపాదిస్తుంటే ఈ ద్రావకాలు ఇచ్చే రైతు 2 లక్షలు సంపాదిస్తారు. ఇద్దరు కలిసి వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం ఆ సిస్టమ్ రావాలి. భవిష్యత్తు మొత్తం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంది.
మరి చూడు మరి సైదా బాబు ఎక్కడ విజయవాడ, ఎక్కడ చింతలపాడు, నువ్వు చూడు విజయవాడకి ఎంత దూరంలో ఉన్నావు కరీముల్లా 5 కిలోమీటర్లు. ఆయన 50 కిలోమీటర్ల దూరంలో ఉండి వాడు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడు. సరే గుడ్, గట్టిగా తప్పట్లో కొట్టి అభినందించండి. ఫోటో తీయండి ఒకసారి. మీరు బయట నుంచి వచ్చారు రైతులు అంటే అమ్మగారు ఆ డోర్ వేస్తాం. కొద్దిగా రాంబాబు గారు కొద్దిగా ఇప్పుడు వరకు ఇటు జరగండి కొంచెం ఇటు నువ్వు కూడా అటు వెళ్ళిపో ఇటు వెళ్ళు ఇటులమ్మా నువ్వు చిన్న ఆ పక్క నుంచి చెప్పొద్దా ఇటు తిప్పి పట్టుకోండి అది మీరు మీరే కనపడేటట్టు లేదా ఓకే జయప్రదం చేయండి రైతన్న మీకోసం. జయప్రదం చేయండి జయప్రదం చేయండి రైతన్న మీకోసం. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి రైతన్న మీకోసం. జయప్రదం చేయండి. రైతన్న మీకోసం. జయప్రదం చేయండి రైతన్న మీకోసం. దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది. 11 లక్షల మంది రైతులు కూడా దీంట్లో నేర్చుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున రైతాంగం ముందుకు రావాలి. పాలేకర్ గారి దగ్గర కూడా వెళ్ళొచ్చారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పల్లెటూరులో గ్రామంలో ఏ విధంగా ఎట్లా పాలేకర్ గురించి మాట్లాడాడు, సూక్ష్మ జీవుల గురించి మాట్లాడాడు, కార్బన్ సాగు గురించి మాట్లాడాడు. పండించిన పంట తెచ్చి రైతు నాకు వాళ్ళు ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు. తప్పకుండా అచ్చెన్నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు కూడా చూపించండి. బాబు గారు రేపు మీటింగ్ వస్తారు 3వ తారీఖున. ఆ మీటింగ్కి వెళ్ళి మీరు అన్నీ చూపించండి. ఓకేమ్మా, థ్యాంక్ యూ.